నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సామాజిక న్యాయం సాకారమైంది. భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని బీసీలకు కేటాయించడం పట్ల బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుమారు 40 ఏళ్లుగా పార్టీ జెండాలు మోస్తూ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ కు చైర్మన్ పదవి, అలాగే పోతంశెట్టి మంజుల వెంకటేష్ కు వైస్ చైర్మన్ పదవి దక్కడంపై పట్టణంలో సంబరాలు మిన్నంటాయి. భువనగిరిలోని జ్యోతిబా పూలే విగ్రహం వద్ద బీసీ సంఘం నాయకులు మరియు విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కొత్త నరసింహం నివాళులర్పించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపునిచ్చిన నాయకత్వానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కు నూతనంగా ఎన్నికైన తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ గారికి, అట్టే మన కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఈ మన ఇక్కడ ఉన్న బీసీ సంఘం నాయకులందరికీ పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. నా పేరు జిన్నా మల్లేష్, బిఎన్ తిమ్మాపూర్, మాది భువనగిరి మండల్ బీసీ సంఘం అధ్యక్షుడు నేను. అదేవిధంగా మనం 40 ఏళ్ల నుంచి పార్టీ కష్టపడ్డందుకు అన్నకి ఈ రోజు ఒక ఫలితం దక్కింది. ఏంది బీసీల ఐక్యత అనేది మన భువనగిరి నుంచే ఇప్పుడు మొదలైంది. అందుకోసం దానికి సహకరించిన బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు అందరూ కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడంలో ఎమ్మెల్యే గారి మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కూడా 40 ఏళ్ల చరిత్ర మార్చినందుకు ఇది మంచి విధానము. ఆయన 40 ఏళ్లకు ఎట్లా ఎమ్మెల్యే అయినో అన్నను కూడా తంగళ్లపల్లి రవికుమార్ అన్నను కూడా 40 ఏళ్ల నుంచి ఆయన పార్టీలో కష్టపడేందుకు ఇప్పుడు మన బీసీ సంఘాలు అందరూ సహకారంతో ఆయన చైర్మన్ అయినందుకు మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క నేను విశ్వకర్మ ఓట్ల సంఘం చెన్నూరు నరేంద్రచారి అధ్యక్షుడిని. ఆ బీసీ సంఘం నుంచి తంగళ్లపల్లి రవి గారి వాణిశ్రీ తంగళ్లపల్లి రవి గారికి, శ్రీవాణి తంగళ్లపల్లి రవి గారికి కేంద్రపల్లి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా బీసీ ఫెడరేషన్ అందరం జిల్లా అధ్యక్షులు నరసింహరావు గారు, బీసీ అధ్యక్షులు గారు మాకు ఎంతో సహకారంతో మేము చేస్తున్నాము. బీసీ ఫెడరేషన్ నుంచి మాకు గెలిచిన వాళ్ళు కానీ భువనగిరి తరఫున ఎమ్మెల్యే గారికి కూడా శుభాకాంక్షలు తెలియదు. ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో మన జిల్లా బీసీ సంఘ అధ్యక్షులు కొత్త నరసింహస్వామి గారు కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఎంతో కృషితోటి బీసీలకు కూడా మనకు కూడా మన భువనగిరి పట్టణంలో అందరూ కౌన్సిలర్లు గెలిపించడానికి ఆయనంతో కృషి ఉంది. బీసీలందరూ కూడా శ్రమతోటి కృషించి మన బీసీ బిడ్డకు ఈ రోజు చైర్మన్ పదవి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీ సంక్షేమ సంఘం భువనగిరి నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేష్ గారిని మాట్లాడుతున్నాం. ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు జనరల్లో కూడా బీసీలు గెలిచినటువంటి భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కలిసి ఏకపక్షంగా బీసీలకు మద్దతు తెలపడం, ఒక బీసీని మైనార్టీ బీసీని ఎన్నుకోవడం మేము చాలా గొప్పగా హర్షిస్తున్నాము. మా బీసీ సంఘం జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి సంఘం తరఫున ఒక చైర్మన్ గా తంగళ్లపల్లి రవికుమార్ గారికి వచ్చినందుకు మేము ఇక్కడ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వకపోయినా బీసీ సంఘాల ఉద్యమాలతో ఆ చైతన్యంతో ఉద్యమ చైతన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు దాదాపు 56%, 57% బీసీలంతా కౌన్సిలర్ గా గెలవడం జరిగింది. అంతకుముందుకు సర్పంచులు కూడా దాదాపు 50% పైన గెలవడం జరిగింది. అదే ఉద్యమ స్ఫూర్తితో ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీ ఏవైతే ఉన్నాయో పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, భువనగిరి, ఈ 6 మున్సిపాలిటీల్లో అత్యధికంగా బీసీలు గెలవడం జరిగింది. బీసీలను అత్యధికంగా గెలిపించినటువంటి ఓటర్ మహాశయులకు ఈ అత్యధికంగా టికెట్లు కేటాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఉద్యమం జరుపుతున్న ఈ సందర్భంగా ఈ చైతన్యాన్ని గుర్తుంచుకొని మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరికి 2 చైర్మన్, వైస్ చైర్మన్ 2 పదవులను కూడా ఇచ్చి ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క సహృదయాన్ని
ఆయన యొక్క మంచి గుణాన్ని ఆయన చాటుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మా బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, విశ్వబ్రాహ్మణ సంఘాలు, వడ్రంగి సంఘాలు, అన్ని బీసీ సంఘాల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి, ఎమ్మెల్యే గారు, ఈ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి ఈ బాధ్యత ఏదైతుందో మా బీసీలు ఖచ్చితంగా సక్రమంగా నిర్వహించి మీకు మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి మా యొక్క తంగెలపల్లి శ్రీవాణి రవికుమార్ కు మరియు పోతంశెట్టి మంజులా వెంకటేశ్వర్లకు ఇద్దరికి మరి బీసీలకు, బీసీ బిడ్డలకు అవకాశం ఇచ్చి మీరు ఈ బాధ్యత ఇచ్చినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని మరి రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా బీసీలంతా ఈ రకంగానే ఉద్యమ స్ఫూర్తితో మరి పోటీ చేసి, జనరల్ స్థానాల్లో పోటీ చేసి మరి మన బీసీల ఆత్మగౌరవాన్ని, చైతన్యాన్ని చాటుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా. ఇక వివరాలు చూస్తే సికింద్రాబాద్ అల్వాల్ సర్కిల్ పరిధిలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ముఖ్యంగా మత్స్యబల్లారం, హైటెన్షన్ రోడ్ మరియు కిష్టమ్మ ఎన్క్లేవ్ పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే అక్రమ షెడ్లు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మితమవుతున్నాయి. స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతోనే ఈ దందా అవుతోందని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. పత్రికల్లో వార్తలు వచ్చినా బాధితులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు కేవలం తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ముడుపులిస్తే చాలు ఎన్ని అంతస్తులైనా వేసుకోవచ్చనే చందంగా అధికారులు తీరుందని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తూ తమ సొంత జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వెలువెత్తున్నాయి. ముఖ్యంగా హైటెన్షన్ విద్యుత్ తీగల కింద నిర్మిస్తున్న షెడ్ల వల్ల భవిష్యత్తులో ప్రాణాపాయం పొందుతుందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కట్టడాలను అరికట్టాలని అల్వాల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలు, వరదల వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించడానికి జనగాం జిల్లా యంత్రాంగం బుధవారం నెల్లుట్ల చెరువు వద్ద భారీ మాక్ డ్రిల్ నిర్వహించింది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, వైద్య మరియు అగ్నిమాపక శాఖలు సంయుక్తంగా రక్షణ చర్యలు ప్రదర్శించాయి. హైదరాబాద్ 10వ బెటాలియన్కు చెందిన ఇన్స్పెక్టర్ ముఖేష్ కుమార్ బృందం వరదల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలో ప్రత్యక్షంగా చెప్పారు. ఈత రాని వారు అనుసరించాల్సిన మెలకువలను వివరించారు. విపత్తుల సమయంలో భయం వీడి ధైర్యంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు రక్షణ చర్యలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించడం, గృహాల్లో గ్యాస్ సిలిండర్ మంటలను ఆర్పే విధానాలపై అధికారులు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ బెన్ షాలు, ఆర్డీఓ కోపీరాం మరియు 5 మండలాల సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీ బెన్షలం సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలా అనేది సైడ్ చేయాలి. ఇట్లా స్ట్రైట్ గా ఉంటే అతని వాటర్ మళ్ళీ తాగడానికి ఛాన్స్ ఉంటుంది. అలా సైడ్ చేస్తే పడిపోతుంది. ఓకే, ఓకే చెప్పాను కదా అది స్టార్టింగ్. ఇది ఇంకో మెథడ్. అలా కంప్రెస్ చేయడంతో కూడా అతడి వాటర్ ఏదైనా తాగి ఉంటే తీసేయచ్చు. ఓకే, రీసెంట్గా మనకు ఇక్కడ మేడారంలో అదే సిచ్యువేషన్ జరిగింది. అంటే మా ముందరే ఆ వ్యక్తి పడిపోయాడు.
మేము బోటు కొద్దిగా దూరంగా ఉంది, ఇక్కడ పడిపోయాడు ఆ వ్యక్తి. తర్వాత అక్కడ ఉండే వాళ్ళందరూ గట్టిగా కేకలేసి మమ్మల్ని పిలిచారు. పిలిచిన తర్వాత ఆ లోపే ఆ వ్యక్తి వాటర్ తాగేశాడు. అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు, భయపడ్డాడు ఆ వ్యక్తి. భయపడి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అతనికి అలా వాటర్ తీసేసి తర్వాత సిపిఆర్ చేస్తే అతను మళ్ళీ కాన్షియస్లోకి వచ్చేసాడు. ఈ విధంగా ఆ వ్యక్తిని రికవరీ పొజిషన్లో మనం పడుకోబెట్టవచ్చు. అలా రికవరీ పొజిషన్ పడుకోబెట్టే టైంలో ఆ వ్యక్తి ఫేస్ అనేది వాటర్ సైడ్ ఉండకుండా చూసుకోవాలి మనం. ఎందుకోసం? అతడికి ఫోబియా ఉంటుంది, వాటర్ ఫోబియా, వాటర్ అంటే భయం ఉంటుంది. ఆ టైంలో ఆల్రెడీ భయపడ్డాడు ఆ వ్యక్తి. మళ్ళీ అతని ఫేస్ అటు సైడ్ చేసి రికవరీ పొజిషన్లో పడుకోబెట్టామంటే ఆ వాటర్ చూడగానే ఆ వ్యక్తి మళ్ళీ భయపడి మళ్ళీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి తల అనేది వాటర్కి విపరీతంగా పెట్టి అతన్ని ఆ విధంగా రికవరీ పొజిషన్లో వాటర్ తీసేసిన తర్వాత అలా పడుకోబెట్టవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మీకు నాన్ కాంటాక్ట్ రెస్క్యూ కొన్ని చెప్పాను. అంటే ఒక రోప్ త్రో చేయడం కానీ, ఒక బంబు త్రో చేయడం కానీ, వాళ్ళకి అందివ్వడం కానీ, వాళ్ళని ఎలా తీసుకోవాలి. బై సపోజ్ ఒక వ్యక్తి మింగింటే వాటర్ ఆ పొజిషన్లో పడుకోబెట్టి కూడా మనం తీయొచ్చు. తర్వాత కాన్షియస్లో ఉంటే అతను ఉండాలి, సిపిఆర్ ఇచ్చాల్సిన ప్లేస్ అది మెత్తగా ఉండకూడదు. తర్వాత అతనికి కింద గుచ్చుకునే ఐటమ్స్ కూడా ఏమి ఉండకుండా చూసుకోవాలి. సర్ఫేస్ ప్లెయిన్గా ఉండేలా చూసుకొని అతనికి రైట్ సైడ్ మనం కూర్చొని అతనికి బాడీ దగ్గరగా ఉండి అతనికి మనం సిపిఆర్ ఇవ్వచ్చు. సిపిఆర్ అనేది మనం సపరేట్ ఇవ్వచ్చు. అంటే పిల్లలకి అవి రకరకాల టైప్స్ ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ మెడికల్ సర్వీస్ సార్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఆ సార్ వాళ్ళు చేస్తారు. అతనికి మెయిన్గా లోపలికి వెళ్ళాలంటే అతని బాడీ వెయిట్ ప్రకారంగా అతని నడుము కూడా వెయిట్ ఉండాలి. ఎందుకంటే అది ఆక్సిజన్ సిలిండరు, తర్వాత అతను వేసుకునే వీసీడీ అతని లోపలికి పోనీకి కంఫర్ట్గా చేయదు. అందుకోసం దానికి సపరేట్గా మనం ఒక వెయిట్ బెల్ట్ వేసుకుంటే ఆ తర్వాత మనం డెప్త్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ డీప్ డైవింగ్ కోర్స్ అనేది ఇది సపరేట్ కోర్స్ ఉంటుంది. దీన్ని స్పెషలైజ్గా కలకత్తా, గోవా ఇక్కడ వెళ్ళి మా వాళ్ళు ఒక 45 days కోర్స్ చేసి వస్తారు. ఎవరి పర్సన్ వెళ్ళడానికి కుదరదు, ఎవరైతే కోర్స్ చేశారో వాళ్ళు వెళ్తారు. ఓకే, 45 days కోర్స్ ఉంటుంది స్పెషల్గా. వీళ్ళు దాంట్లోకి వెళ్ళి నేర్చుకొని వస్తారు. ఓకే, ఆడ మనం సర్కిల్గా ఒక బోట్లో ఉన్నాము. ఆ బోట్ ఇక్కడక్కడ వెళ్ళకుండా ఉండడానికి ఒక చోట స్టేబుల్ అవ్వడానికి దానికి వెయిట్ వేసారు. అంటే మనం ఏదైనా లాంచ్ చేస్తాం కదా, అలా వెయిట్ వేసి గ్లాసెస్ ఉండొచ్చు. చూడండి, గ్లాసులు ఈ విధంగా కూడా మనం సెర్చ్ చేయొచ్చు. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత మనకు ఒకవేళ డెప్త్ దొరికిందంటే హ్యాండ్స్ రిలీజ్ చేసేసి మళ్ళీ మనం లోపలికి వెళ్ళడము, అంటే హ్యాండ్ లోపలికి వెళ్ళి బయటికి తీసుకొని రావచ్చు. ఆ విధంగా కూడా మనం సెర్చ్ చేసుకుంటూ బయటికి రావచ్చు. గ్లాసులు ఉన్నాయా? डेप्थ ఉంటే डेप्थ में कैसे जाना है एक बार दिखाना विशाल. జనగామ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్. 108, 102 సర్వీస్ అండ్ 1962 3 ప్రాజెక్టులు చూసుకుంటాను. మన యొక్క జిల్లాలలో 12 అంబులెన్స్లు ఉన్నాయి. 108, 11 BLS బేసిక్ లైఫ్ సపోర్ట్, 1 ALS, 1 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్, 1 న్యూనటల్ ప్యూర్లీ న్యూనటల్ వెహికల్. మొత్తం 12 వెహికల్స్ ఉన్నాయి మన జిల్లాలో ఎమర్జెన్సీ. ఇప్పుడు NDRF సారు పేషెంట్ను ఎవాక్యుయేషన్ చేశాక ఇప్పుడు మేము అనేది మాది ఎలా ఉన్నది అనేది మీకు ఒక్కసారి డీప్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దయచేసి కొద్దిగా వినండి మీరు అందరూ. సెకండ్ థింగ్ ఏంటంటే, వారు చేశాక ఫస్ట్ ఇనిషియల్ అసెస్మెంట్ మేము పేషెంట్ తీసుకున్నాక ఇది గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అని సార్ చెప్పారు. ఎప్పుడైతే పేషెంట్ డ్రోనింగ్ అయ్యి సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గౌరవ కలెక్టర్ గారికి మరియు డీసీపీ గారికి, ఇతర అధికారులకి, ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున సార్, ఫైర్ అనేది మామూలుగా మనము నిత్య జీవితంలో రోజు వాడుతుంటాం. అంటే ఈ నిప్పును కనిపెట్టినప్పటి నుంచే మానవుని జీవితంలో అనేక మార్పులు రావడం జరిగింది. అధునాతిక జీవితానికి బాటలు వేశాయి. ఈ నిప్పుని కనుక మనము సరైన విధానంలో వాడుకుంటే అది మన అభివృద్ధికి దోహదపడుతుంది. దాన్ని అంటే మిస్యూజ్ కానీ దాన్ని నెగ్లెక్ట్ కానీ చేసినట్టయితే అది మన ప్రాణాలకి, మన ఆస్తులకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. అసలు ఫైర్ అనేది ఎలా జరుగుతుంది? ఫైర్ పుట్టడానికి అంటే ఫైర్ రావడానికి కారణం ఏంటంటే ఇందులో 3 విషయాలు ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట.
ఒకటి ఈ ఏదైతే ఒక వస్తువు, ఒక పేపర్ కావచ్చు, ఒక పేపర్ ఒక వస్తువు, దీనికి సరైన వేడి అంటే మన మ్యాచ్ బాక్స్ పెట్టింది అంటే ఒక వస్తువు దానికి తగిన వేడి, ఈ రెండింటికి గాల్లో ఆక్సిజన్, ఈ 3 కలిసినట్టయితేనే ఫైర్ అనేది. వాటర్లో మునిగిపోయాడు, 30-40 ఫీట్ డెప్త్ ఉంది. ఆ వ్యక్తి చాలా సేపు ముందే మునిగిపోయాడు. అంటే మనం రీసెంట్ డెత్ అనుకోండి, డెత్ అయిపోయాడు కానీ లోపల ఉన్నాడు. ఆ వ్యక్తిని మనం తీసుకురావడానికి మేము ఒక డీప్ డైవింగ్ సెట్ అని మా దగ్గర ఉంది. దీన్ని యూజ్ చేసి మా వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ వేసుకొని ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి ఆ వ్యక్తిని బయటికి తీసుకొని వస్తాడు. అది దాని గురించి వాటర్లో చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి దాని నేమ్స్ ఎట్లా అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది స్క్యూబా సెట్ SCUBA అంటాం సార్. ఇది సెల్ఫ్ కంటైనర్ అండర్ వాటర్ బిలో 100 ఫీట్స్. 100 ఫీట్లో వాడేది ఏంటంటే మనం స్క్యూబా వాడతాం సార్. దానికంటే ఏంటంటే డీప్ డైవింగ్ ఉంటుంది. 100 ఎబో ఒకవేళ మనం డైవింగ్ చేస్తే ఇది స్క్యూబా సెట్ సిలిండర్ సార్. ఇది మౌత్ బేస్. ఇది మనకు మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉంటే 45 to 50 మినిట్స్ వరకు మనకి ఇందులో లింపేది ఏంటంటే నేచురల్ ఎయిర్. మనం ఎక్కువ సిచ్యువేషన్లలో ఎవరన్నా యాక్సిడెంట్లో జరిగినప్పుడు, ఎవరన్నా పడిపోయినప్పుడు, ఇప్పుడు రీసెంట్గా ఒక కార్లో పడిపోయింది సార్ ఖమ్మంలో. అప్పుడు ఏంటంటే మనకు దొరకని సిచ్యువేషన్లో మనం ఏంటంటే డీప్ డ్రైవర్ వేసుకొని సిలిండర్ వేసుకొని ఎగ్జాక్ట్లీ ప్లేస్, మనం ఏ ప్లేస్ అయితే మనకు కంటిన్యూ పిన్ పాయింట్ ప్లేస్ అని ఉండాలి సార్, ఈ ప్లేస్లో పడిండు అని. అప్పుడైతే మనకి డీప్ డ్రైవర్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఎక్కువ డిస్టెన్స్లో ఇలా వెళ్ళి అలా వెళ్ళడం వల్ల ఎంతైనా అయిపోతుంది. ఇది సిలిండర్ పిన్ సార్. ఆ యొక్క డిజాస్టర్ జరిగిన ప్రాంతంలో ఏమి దొరకకపోయినా కానీ మనుషులను ఏ విధంగా మనం సేవ్ చేయొచ్చని హైదరాబాద్ నుండి కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి మనందరికీ ఈ యొక్క సబ్జెక్ట్ నేర్పించినందుకు మనందరి తరపున NDRF టీఎం గారికి అప్రిషియేట్ చేద్దాం, వాళ్ళని ఉత్సాహపరుద్దాం అనేది. అండ్ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మీరు ముందు చేస్తూ వన్ ఆఫ్ ద బెస్ట్ చెప్పిండ్రు. we appreciate your honorable collector will appreciate your efforts and your team and your commanding officer and all. Thank you shabash. సార్ ఈ ఎక్స్టింగ్విషర్స్ని ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఇప్పుడు మెడికల్లో సార్ చెప్పారు, మెడికల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్ అని చెప్పేసి, ఫైర్ డిపార్ట్మెంట్కి ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి. సో ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క షాపింగ్ మాల్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, సినిమా థియేటర్స్లో కానీ, ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో కానీ ప్రతి ఒక్క దగ్గర వీటిని గమనించి ఉంటారు. ఇవి ఏంటంటే ఫైర్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేలోపు అక్కడ చిన్న ఫైర్స్ అయినప్పుడు వెంటనే దాన్ని కంట్రోల్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారన్నమాట. పేలాలంటే కెమికల్సే కావచ్చు, రేడియేషనే కావచ్చు, మనం రోజు చూసేటువంటి ఒక మాస్ క్యాజువాలిటీస్, మన వెహికల్స్ కూడా పడిపోవడం కూడా జరుగుతుంది. సో అటువంటిప్పుడు ఏమైందంటే మెటీరియల్ 2 లాస్ అవుతుంటుంది. మెటీరియల్ లాస్కి మా ASA గారు బాగా చెప్పిండు. ఏ విధంగా మేము మోరంచపోయినప్పుడు ఇదే టాపిక్ రేజ్ అయిపోయింది. అక్కడ మాకు ఆధార్ కార్డు పోయింది, బ్యాంక్ పాస్ పుస్తకాలు పోయినాయి అనేది వెరీ కరెక్ట్. దీన్ని చాలా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఇది బేసిక్ ఈ కండక్షన్ ఆఫ్ దిస్ టీమ్ అని ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్స్ ఇగ్నైటింగ్ ద సొసైటీ. మనం తస్మా జాగ్రత్త. ఆ వ్యక్తిని అలా తీసుకొని వాళ్ళని అక్కడ తీసుకొని స్ట్రెచర్లో వేసుకొని వాళ్ళు క్యారీ చేసుకొని ఇక్కడ వరకు తీసుకొస్తారు. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ ఆ వ్యక్తికి ఒకవేళ పల్స్ ఆబ్సెంట్ ఉంటే CPR ఇవ్వచ్చు, మనం ట్రై చేయొచ్చు 108కి కాల్ చేసి. ఆ CPR అనేది కూడా ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది CPRకి. ఒక ఏదైనా సిచ్యువేషన్ జరిగిన తర్వాత 6 నుంచి 7 మినిట్స్ లోపే మనం ఆ CPR అనేది ఆ వ్యక్తికి ఇవ్వాలి. ఆ తర్వాత ఇస్తే మనకి అంత ఫలితం లేకపోవచ్చు, కానీ ఆ గోల్డెన్ పీరియడ్ లోపల ఆ వ్యక్తికి CPR కనుక ఇవ్వగలిగాము అంటే ఈజీగా ఆ వ్యక్తిని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బాడీని రికవరీ చేసుకున్నారు, వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఓకే, ఆ లోపు మీకు 108 ఎండమిక్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని అక్కడ డిసీజెస్ అనేటివి మనం ఐడెంటిఫై చేశాక మెయిన్గా మనం చేయాల్సింది క్లోరినేషన్ అండ్ బ్రీడింగ్ ప్లేసెస్ కంట్రోల్ చేయాలి.
లార్విసైడల్ మెథడ్స్ అండ్ అడల్ట్ మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ అన్నీ అరికట్టాలి. ఆ తర్వాత మనం మెయిన్గా మన ఫీల్డ్ లెవెల్స్లో చేయాల్సింది ర్యాపిడ్ కిట్స్ యూజ్ చేసేసుకొని మన శాంపిల్స్ అనేది కలెక్ట్ చేయాలి. అట్లా ఎక్కడైతే పాజిటివ్స్ ఎక్కువ వచ్చాయో అక్కడ మొబిలైజేషన్ అని చేసేసుకొని మనం హయ్యర్ సెంటర్కి రిఫర్ చేసి వాళ్ళని ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంకా లైక్ సన్ స్ట్రోక్ ఏరియాస్ కానీ ఎక్కడైతే డీహైడ్రేషన్స్ అనేటివి మనకు మెయిన్గా డీహైడ్రేషన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అండ్ సమ్మర్లో కూడా మనకు డిహైడ్రేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో మనం ఓఆర్ఎస్ అనేటివి మనం డిస్ట్రిబ్యూట్ చేసేసి మెయిన్గా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ నుంచి పేషెంట్స్ అందరినీ కాపాడడం జరుగుతుంది. తీస్తే ఎక్కడ ఏమైందంటే ఇది చాలా అంటే చాలా డ్యామేజ్ చేయొచ్చు. మనకి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రపంచం అంతా అన్సర్టినిటీ ఉంది, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. సో అన్ని విధాలు మనం ప్రిపేర్ కావడం వల్ల 2 విషయాలు అయితే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫ్లడ్సే కాకుండా వేరే విషయాలు వచ్చినప్పుడు ఇక్కడ మెటీరియల్ అయిపోయింది, మెన్ కాపాడడంలో పేషెంట్ తీసుకురావడం. మీరు ఆశ్చర్యపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మనం చేసేట లాభం కన్నా నష్టాలు ఎక్కువ అవుతుంటాయి. యాక్సిడెంట్ అనే పేషెంట్కి మేము ఇక్కడ నుంచి ఎన్నోసార్లు రెస్క్యూ చేసినాం. వాటర్ తాగిస్తూ ఉంటారు, తువాలలు తీసి కడతా ఉంటారు, ఖర్చు కడతారు, కానీ వాళ్ళ దగ్గర ఒక ఇలా 2 పోల్ పెట్టేసి ఇక్కడ నుంచి ఒకసారి ఫోల్డ్, అక్కడి నుంచి ఒకసారి ఫోల్డ్ చేసామంటే బ్లాంకెట్ స్ట్రెచర్ రెడీ అవుతుంది. ఓకే, అది లేదంటే ఒక టీ షర్ట్, మనకు టీ షర్ట్ ఉంది, ఈ టీ షర్ట్తో కూడా మనం స్ట్రెచర్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈజీగా. అలా ఒక స్ట్రెచర్ అలా తీసేసి ఇక్కడ నుంచి ఒక టీ షర్ట్ తీసేసి అక్కడికి లోపలికి మర్చేసుకున్నామంటే కూడా మనకి స్ట్రెచర్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఓకే, దాని మీద ఒక వ్యక్తిని పడుకోబెట్టి మనం 4 ఉన్నాయి కానీ కొద్దిగా లాంగ్ దూరం వరకు మనం క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ఈ విధంగా కూడా ఆ వ్యక్తిని పడుకోబెట్టి మనం క్యారీ చేయొచ్చు స్ట్రెచర్ మీద. ఓకే, మనం లాంగ్ దూరం తీసుకెళ్ళాలంటే ఈ విధంగా స్ట్రెచర్ రెడీ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్గా చేసుకోవాలి అంటే లేదు, ఒక రోప్ ఉంది, రోప్ను కూడా ఈజీగా ఒక సైడ్ కట్టేసి రోప్తో చేసి చూపెట్టు. ఆ రోప్తో ఇటు సైడ్ ఒకసారి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళామంటే మీకు ఈజీగా స్ట్రెచర్ రెడీ అవుతుంది. అలా మనకు ఇటువంటి స్ట్రెచర్స్ లేనప్పుడు మనం ఇంప్రూవైజ్డ్గా ఆ విధంగా రెడీ చేసుకోవచ్చు, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. తొడుకుంటూ వెళ్ళాలి. మొత్తం తొడిగేసిన తర్వాత మీరు ఆ రోప్ను కొద్దిగా సైడ్ చేశారంటే మీకు కంఫర్ట్గా స్ట్రెచర్ రెడీ అవుతుంది. దాని మీద ఈజీగా వ్యక్తిని పడుకోబెట్టి మనం లాంగ్ వరకు క్యారీ చేయడానికి ఈజీ అవుతుంది. కంటిన్యూ కొట్టడంలో మాత్రం కంటిన్యూ మనం చేయాలి. ఓకే, తర్వాత LLF మెథడ్ కూడా చెప్పాడు, లుక్, లిజన్, ఫీల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి పల్స్ చెక్ చేసుకునే టైంకి అంతకంటే ముందు LLF మెథడ్ కూడా చెక్ చేసుకోమని చెప్పాడు. అలా ఆ విక్టిమ్ వరకు ఈజీగా క్యారీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది రోప్ థ్రోయింగ్ బ్యాగ్ ఉంది మా దగ్గర, దీంతో కూడా చేయొచ్చు. లేకపోతే నార్మల్ రోప్ ఉందంటే దాన్ని ఇలా కాయిల్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు రోప్ త్రో చేసిన తర్వాత మీరు ఫ్లాట్గా భూమి మీద పడుకోవాలి. ఎందుకు? అతను మిమ్మల్ని లాగకుండా ఉండడానికి. అదే మీరు పడుకోకుండా ఇలానే ఉన్నారంటే అతను మిమ్మల్ని ఎక్కువగా లాగుతుంటాడు, ఎందుకంటే అతనికి భయం మునిగిపోతున్నానని. అందుకే అతను ప్రెషర్ ఎక్కువ పెడతాడు, మిమ్మల్ని కూడా లాక్కోవడానికి ఛాన్స్ ఉంది. లేకుంటే ఒక ఏదైనా వెదురు బంగు కానీ ఏదైనా కానీ అతనికి నెల్లుట్ల చెరువులో మనము ఈరోజు ప్లాన్ చేసుకున్నాము. సో దీనికి విచ్చేసిన డీసీపీ గారు, ఏసీపీ గారు, ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ అండ్ అందరు మున్సిపాలిటీ అండ్ ఆల్సో వీ హ్యావ్ ఆల్ ది హెల్త్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఆల్సో ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సర్పంచెస్ కూడా స్పెషల్గా ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. సో వారికి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నమస్కారాలు. సో జనగామ జిల్లా ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ వారికి రిక్వెస్ట్ చేయగా వాళ్ళు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మాక్ ఎక్సర్సైజ్ ప్లాన్ చేయడం జరిగింది. సాధారణంగా ప్రతి జిల్లాకి ఒక యాక్టివిటీ ఉంటుంది. ఉదాహరణకి సంగారెడ్డిలో చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ అనేవాళ్ళు మాక్ డ్రిల్ అనేది దాని అనుగుణంగా చేస్తారు. కానీ మన జనగాం జిల్లాకు చూసుకుంటే ఏమి ఉన్నాయి డిజాస్టర్స్ అని చూసుకుంటే లాస్ట్ 5-10 years చూసుకుంటే అన్నీ కూడా ఫ్లడ్స్, ఎప్పుడైనా అధిక వర్షం పడినప్పుడు వచ్చే ఫ్లడ్స్ ఉన్నాయి కాబట్టి సో మన జనగామ జిల్లా తరఫున ఫ్లడ్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఫ్లడ్స్ రిలేటెడ్ మాక్ ఎక్సర్సైజ్ చేయవలసినగా ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దాని రిలేటెడ్ కూడా మన జనగాం జిల్లాలో చూసుకుంటే ఎక్కడ రివర్స్ లేవు, పెద్ద పెద్ద పారే రివర్స్ లేవు. కానీ మన దగ్గర చూసుకుంటే ఊర్లలో జరిగే చిన్న చిన్న చెరువులు, పాండ్స్, రిజర్వాయర్స్ దగ్గర ఎక్కువ మంది ఇన్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి సో ఈ చెరువుని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. సో దట్
ఇలాంటి చెరువులో కూడా మనం మాక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రజల్లోకి అండ్ మన యొక్క ఆఫీసర్స్ అందరికి కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ చెరువు దగ్గర మనం స్పెషల్గా ప్లాన్ చేయడం జరిగింది. సో గత వర్షాలు కూడా చూసుకుంటే నాకు తెలిసినంత వరకు ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది. అది ఒకటి ఒక 4-5 జాఫర్గఢ్ మండలంలో అనుకుంటాను. సో 4-5 రైతులు అందరూ కూడా వెళ్ళి పొలం మధ్యలో పనిచేసుకుంటూ ఉన్నారు. సో సడన్గా వర్షం రావడం జరిగింది. సో అక్కడ వాగు దాటలేకపోయారు. రాత్రంతా అక్కడ ఉండడం జరిగింది. నియర్ బై ఏదో ఒక పశువుల పాకలో ఉండి అక్కడ రాత్రి పాలు తాగి అక్కడే ఉండడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే టైమ్లీగా ఆ టైంలో ఏం మొబిలైజ్ చేయాలనేది కూడా ఇప్పుడు ఈ చెరువులు పాండ్స్ ఎలా మొబిలైజ్ చేయాలనేది కూడా వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. అలాగే ఒక దురదృష్టవశాత్తు లాస్ట్ వర్షాకాలంలో కూడా ఒక కపుల్ మన జనగాం జిల్లా గన్పూర్ నుంచి జాఫర్గఢ్ వెళ్తున్నప్పుడు one person ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ సమ్ బాయ్ ఆర్ గర్ల్ ఇద్దరు వెళ్తున్నారు.